మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. 1000 కోట్ల క్లబ్ అన్నది తమిళనాడుకి ఇప్పుడు వచ్చి కోలీవుడ్ ఒకటి కూడా లేదు. కూలి మీద ఆశ పెట్టుకున్నారు కానీ అది నిరాశ ఎదురైంది. అయితే దీనికి సంబంధించి మురుగదాసు ఇటీవల ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తమిళ డైరెక్టర్స్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తాము, అందుకే మాకు వెయ్యి రావట్లేదు. అలాగే తెలుగు సినిమా చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫోకస్ చేస్తారు, అందువల్లనే వాళ్ళకి వస్తాయి అన్నట్టుగా మాట్లాడారు. శివకార్తికేయన్ అయితే మాత్రం తెలుగులో కంటెంట్ బట్టి ఎంతైనా పెట్టుబడి పెడతారు వాళ్ళు, అందుకనే వస్తున్నాయని చెప్పి ఈయన ఇద్దరు కూడా ఒక సినిమా మద్రాసు సినిమా చేశారు. ఆ హీరో డైరెక్టర్ ఒక డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మనకి ఇప్పుడు 1000 crore రేంజ్ లో సినిమాలు అంటే కలెక్షన్లు, గ్రాస్ కలెక్షన్లు మొత్తంగా ఆ సినిమాకి లాంగ్ రన్ లో ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది అనేది దాన్ని బేస్ చేసుకొని డివైడ్ చేస్తున్నారు. అట్లా ఇండియాలో ఇప్పటి వరకు 8 సినిమాలు మాత్రమే 1000 కోట్లని దాటిన కలెక్షన్లు వచ్చింది. 8 సినిమాలే. అందులో నెంబర్ 1 తెలుగులో 4 సినిమాలు 1000 కోట్లు దాటాయి. హిందీలో 3 సినిమాలు మాత్రమే 1000 కోట్లు దాటాయి. కన్నడలో 1 సినిమా మాత్రమే 1000 కోట్లు దాటింది. మిగతా ఏ ఇండస్ట్రీ, తమిళ్లో 1000 కోట్లు ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదు. కేరళ, మలయాళంలో కూడా 1000 కోట్లు ఏ సినిమా చేయలేదు. సో 1000 కోట్ల మార్క్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక బిజినెస్ ని మార్కెట్ లోకి తీసుకెళ్లడానికి సినిమాని, ఆ మార్కెట్ లో 1000 కోట్లు అనేది ఒకప్పుడు మనం కళ్ళ కూడా కనలేదు ఎవరు. 100 కోట్లు అంటేనే చిత్రంగా ఉండేది. మనకి ఎప్పుడు ఏషియాలో ఫస్ట్ హీరో అనే సినిమా 1000 కోట్లు అంటే అందరూ షాక్ అయ్యారు, అమ్మో 1000 కోట్ల అని. అంతకుముందు టైటానిక్ ని అనేవాళ్ళు. 4-5 బ్యానర్లు కలిసి కానీ అది చేయలేకపోయాను. ఇవాళ 1000 కోట్లు అనేవి 8 ఇండియాలోనే ఉన్నాయి, అందులో తెలుగులో 4 ఉన్నాయంటే మామూలు విషయం కాదు. దీంట్లో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి. మార్కెటింగ్ ని ఎలా క్యాప్చర్ చేయాలి, మార్కెట్ కి అనుగుణంగా అంటే సినిమాని కూడా ఒక ప్రోడక్ట్ లాగా చేసి ప్రోడక్ట్ ని మార్కెట్ ఎలా చేయాలి అనేది రాజమౌళి గురువు అయిపోయాడు. మార్కెట్ గురువు ఆఫ్ ద ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. ఈవెన్ మణిరత్నం కూడా వచ్చి ఈయన దగ్గర పాఠాలు నేర్చుకుని వెళ్ళిన పరిస్థితి మనకు ఉంది. ఓపెన్ గా చెప్పాడు ఆయన, ఓపెన్ గానే చెప్పాడు, నేను దీనికోసం వచ్చాను రాజమౌళి దగ్గరికి. సో అది రాజమౌళి సాధించిన విజయం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ముందుగా అసలు మనం ఈ 8 సినిమాల గురించి బ్రీఫ్ గా ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ నెంబర్ 1 గా ఉండేది దంగల్ అన్నమాట. అయితే ఫస్ట్ 1000 crores కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే బాహుబలి 2 ద కన్క్లూజన్. ఇది ఫస్ట్ ఇండియాలో ఎప్పటికీ రికార్డు బాహుబలి 2 మీద మిగిలిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ అది కలెక్ట్ చేసింది. దానికంటే ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు తర్వాత, కానీ ఫస్ట్ లో కలెక్ట్ చేసిన 1000 కోట్లు దాటిన సినిమాగా బాహుబలి చరిత్రలో నిలిచిపోతుంది. అయితే ఇప్పటికి కూడా హైయెస్ట్ కలెక్షన్లు దంగల్ పేరుతో ఉన్నాయి. దాన్ని పుష్ప 2 బ్రేక్ చేస్తుంది అనుకున్నారు కానీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. సో దంగల్ 2 2000 కోట్ల పైన ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచిపోయింది. అంటే 2000 crores రేంజ్ కి ఇండియన్ సినిమాని తీసుకెళ్లిన ఘనత దంగల్కి ఉంది. రెండోది బాహుబలి 2 ద కన్క్లూజన్. ఇది 811 కోట్లు, అంటే 1811 కోట్లు అని చెప్తున్నారు. పుష్ప 2 1800 కోట్లు, త్రిబుల్ ఆర్ 1387 కోట్లు. ఇది కాకుండా మన తెలుగులో చెప్పుకోవాలంటే వేరే ఉంది. అయితే ఇప్పుడు నేను వరుసగా ఆర్డర్లో వస్తున్నాను. నెక్స్ట్ వచ్చి టాప్ 5 లో ఉండేది వచ్చి KGF 2 1145 కోట్లు. నెక్స్ట్ జవాన్ 1145 కోట్లు. పఠాన్ 1050 కోట్లు. కల్కి ఇది కల్కి ముందుకెళ్ళాలి, కల్కి తర్వాత పఠాన్. కల్కి 1100 కోట్లు, పఠాన్ వచ్చి లాస్ట్ 1050 కోట్లు. అంటే తెలుగులో తీసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చి బాహుబలి 2, రెండోది పుష్ప 2, త్రిబుల్ ఆర్, కల్కి. ఈ 4 సినిమాలు 1000 కోట్లు దాటింది. హిందీలో తీసుకున్నప్పుడు దంగలు, జవాను, పఠాను ఈ 3. కన్నడ వచ్చి KGF 2. ఇది 8 సినిమాలు ఇప్పటి వరకు 1000 కోట్లు దాటిన సినిమాలు ఇండియాలో ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్ వద్దాం. 1000 కోట్లు మీరు ఎందుకు సాధించలేకపోయారు? ఎందుకంటే కూలీ మీద అంచనాలు పెట్టుకున్నారు. కూలీ, ఎందుకంటే లోకేష్ కనకరాజు కూలీ దాదాపు 400 కోట్లు పెట్టి వాళ్ళు సినిమా తీశారు. కాబట్టి రజనీకాంత్ కి ఇది ఉంది. అదే కాకుండా నాగార్జున విలన్ గా పెట్టడం, అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ గా పెట్టడం, ఉపేంద్రని పెట్టడం. సో
కాస్టింగ్ కూడా ఇటు షౌబీన్ షహీర్ పెట్టడం కేరళ అతన్ని, సో పాన్ ఇండియా కాస్టింగ్ పెట్టారు, ఇంటర్నేషనల్ దాన్ని తీసుకెళ్లగలిగారు, మంచి పబ్లిసిటీ చేశారు, దాన్ని వెనక సన్ పిక్చర్స్ ఉన్నారు, కాబట్టి దానికి 1000 కోట్లు వస్తుందని వాళ్ళందరూ ఆశించారు. కానీ సినిమా కంటెంట్ బాగాలేకపోవడం, జనాలకి ఎక్కలేకపోవడంతో అది 500-600 దగ్గర అది ఆగిపోయే పరిస్థితి కనబడుతుంది. 1000 దగ్గరకు కూడా అది రీచ్ అయ్యే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఒక మామూలుగా ఇట్లాంటి పెద్ద సినిమా తీసే మురుగదాస్ ని అడిగారు ఎవరు, మీరెందుకు ఒక తెలుగు ఒక కన్నడ సాధించాయి? నిజానికి తమిళ సినిమా ఒకప్పుడు పాన్ ఇండియా సినిమా కానీ బిగ్ బడ్జెట్ సినిమా కానీ అంటే తమిళ్లో శంకర్ గుర్తొచ్చేవాడు మన. సో శంకర్ని దాటి ఎప్పుడో వెళ్ళిపోయారు మనోళ్ళు. సో అలాంటి శంకర్ ఉన్న తమిళ ఇండస్ట్రీ మీరు కదా ఫస్ట్ పైనీరింగ్ గా ఉండాలి, ఎందుకంటే మీరు పాన్ ఇండియాలో పైనీర్ దీంట్లోకి వెళ్ళారు, అలాంటిది మీరెందుకు చేయలేదు అని ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు. అదేంటంటే తమిళ డైరెక్టర్లు పీపుల్ని ఎడ్యుకేట్ చేయడానికి సినిమాలు తీస్తాము, తెలుగు డైరెక్టర్లు ఏమో ఎంటర్టైన్ చేయడానికి తీస్తాడు. అది పిచ్చి సమాధానం. ఆయన సినిమాలే తీసుకుంటే ఆయన ఏవి ఎడ్యుకేట్ అయిపోయినాం ఆయన సినిమాలు చూసి. సో సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే లిటరసీ తక్కువ ఉన్న ఏరియాలు ప్రతి దగ్గర ఫిల్మ్ లిటరసీ అనేది పనిచేస్తుంది. మనకి ఇండియాలో ఏంటంటే లిటరసీ అనేది పేరుకి అక్షరాలు రాస్తే లిటరేట్ గా ప్రకటిస్తారు, కానీ వాడికి లిటరేట్ కాదు. వాడికి పుస్తకాల ద్వారా జ్ఞానం అనేది పెద్దగా దొరకదు, ఎందుకంటే వాడు పుస్తకాలు చదువు అలవాటు ఉండదు. సో పుస్తకాలు చదవనవాడు కూడా సినిమా చూస్తాడు, కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉంటది. దాంతోపాటు అనేక ఎడ్యుకేషన్ అంటే పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది, జైలు ఎలా పనిచేస్తుంది, సిస్టమ్స్ ప్రధానంగా వ్యవస్థలు ఎలా పనిచేస్తుంటాయి, అలాగే రిలేషన్షిప్స్ ఎలాగుంటాయి, ఒక కొన్ని వాల్యూస్ అంటే మిత్రుడు ఫ్రెండ్ కోసం ప్రాణం ఇవ్వడం, లేకపోతే కుటుంబం కోసం ప్రాణం ఇవ్వడం, అట్లాగే ద్రోహాలు ఎలా చేస్తారు, అంటే రోజువారీ జీవితంలో జరిగే అనేక కార్యక్రమాలు. ఒకప్పుడు ఏంటంటే మనకి సోకాల్డ్ నీతి కథలు, నిజానికి నీతి కథలు అనేది బ్రిటిష్ వాళ్ళ నీతి వేరు, ఇండియా నీతి వేరు. బ్రిటిష్ వాళ్ళ నీతి ఏంటంటే ఏది చేయకూడదు ఏది చేయాలనేది బ్రిటిష్ వాళ్ళు, అంటే ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పేదానికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నీతి కథలు, మోరల్ స్టోరీస్ అంటారు. మన దగ్గర అవి కాదు, రోజువారీ జీవితంలో ఎలా బతకాలి అనేది చెప్పిస్తుంది అనమాట. అంటే డైలీ లైఫ్ లో మనుషులు ఎలా బతకాలో నేర్పించేదే మన నీతి కథలు. ఏది మనకున్న పంచతంత్రలో కూడా స్నేహంగా ఉండడం, ఐకమత్యంగా ఉండడం, అంటే రోజువారీ మన సమస్యని ఎలా ఫేస్ చేయాలంటే మనం ఎట్లాంటి నెట్వర్కింగ్ ఎలా చేసుకోవాలి, సపోర్ట్ సిస్టమ్స్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పిస్తుంది అనమాట. అంటే ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి. 3 చేపల కథ మహాభారతంలో ఉంది. అదేంటి, దీర్ఘదర్శి, ప్రాప్త కాలజ్ఞుడు, దీర్ఘ సూత్రుడు అని 3 చేపలు ఉంటాయి. సో దాన్ని అక్కడ నుంచే ఇవి వచ్చాయి. సో ఈ 3 చేపలు, దీర్ఘదర్శి ఏమో ముందుగా ప్లానింగ్, ప్రాప్త కాలజ్ఞుడు వచ్చినప్పుడు చూసుకుందామని, ఈ దీర్ఘ సూత్రుడేమో ఈ రెండింటికి పని కాకుండా చనిపోతాడు అన్నమాట. సో అలాంటి కథలు అంటే ఇక్కడ దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం, దీర్ఘదర్శిగా ఉండడం ఇంపార్టెంట్. ఎప్పుడైనా ముందుగా ప్లానింగ్ ఉండాలి. ఒకవేళ లేనప్పుడు ప్రాప్త కాలజ్ఞత అంటే స్పాంటేనియస్ గా నిర్ణయాలు తీసుకొని స్పీడ్ గా చేయాలి. ఈ 2 లైఫ్ లో ఆ కథ నుంచి నేర్చుకుంటాం. అంటే మన జీవితంలో ఎలా మెలగాలో నేర్పించేవి నీతి, ఎడ్యుకేషన్. అది సినిమాల్లో, అన్ని సినిమాల్లో ఉంటది. ఈయన చెప్పే సినిమాల్లో మాత్రమే. వీళ్ళు అదేదంటారు కదా, చేతగాక కథలు చెప్పుకోవడమే. సో మరి మీకెట్లా 100 కోట్లైనా మీరు ఎలా చేస్తున్నారు? కేరళతో పోలిస్తే మరి అప్పుడు కేరళ వాళ్ళు ఏమనాలి, మేము ఎడ్యుకేషన్ మీరు ఎంటర్టైన్మెంట్ అని. కాబట్టి అది పనికిమాలిన ఆర్గ్యుమెంట్. అది వీళ్ళు కమర్షియల్ గా నువ్వు మార్కెట్ కోసం సినిమా తీస్తున్నావు అంటేనే ఎంటర్టైన్మెంట్, ఆడియన్స్ కోసమే సినిమా తీస్తావు. మురుగదాస్ ఆడియన్స్ ఎడ్యుకేట్ కోసం కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తాడా? సో కాబట్టి ఇక్కడ మురుగదాస్ తీసినా ఎవరు తీసినా అంటే 1000 కోట్లు రాకపోవడానికి కారణాలని విశ్లేషించుకోలేక ఆయన ఎడ్యుకేషన్ కోసం మేము తీస్తున్నాం అని సమర్థించుకున్నాడు. దాన్ని ఎవడు కూడా కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు. ఏముంటది కూలీలో ఎడ్యుకేషన్ ఆయన తీసిన సినిమాలు అది ఏం ఎడ్యుకేషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తారు. పాటలు పెట్టి పాటల్లో ఏం ఎడ్యుకేషన్ ఇస్తుంటే అయినా
కాబట్టి ఇదంతా ఫైట్లలో ఏమి ఎడ్యుకేషన్ ఇస్తాడు? కాబట్టి పాటలు ఫైట్లు ఇవన్నీ ఎందుకు పెడతారు, కామెడీ ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఇన్హరెంట్ గా ఉంటదండి. సినిమా అంటేనే ఇన్హరెంట్ గా మనకి లిటరసీ అనేది కల్పిస్తుంది. మార్టిన్ స్కార్సెస్ అనే గొప్ప డైరెక్టర్ ఉన్నాడు, ఆయన నేను ఐఎమ్ సినీ లిటరేట్ అంటాడు అని. నేను సినిమాల నుంచే నేర్చుకున్నాను అంటాడు, పుస్తకాలు నాగేశ్వర గారు కూడా అంతే చెప్తారు. సో కాబట్టి మన థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో అయితే సినిమా ప్రభావం ఎక్కువగా ఎందుకు ఉంటదంటే సినిమానే మనకి అన్ని నేర్పిస్తుంది లైఫ్ లో. అదొకసారి రాంగ్ ఒకటి నేర్పిస్తుంది, అది వేరే విషయం. కానీ ఏదేమైనా సినిమా చూసి నేర్చుకుంటారు. అలాగే అందుకని శివకార్తికేయన్ ఈ రోజు దాన్ని ఆయనే కౌంటర్ చేశాడు. వీళ్ళు ఎక్కువ ఎంత అంటే క్రియేటివిటీ కోసం దీనికోసం వీళ్ళు బడ్జెట్ బాగా పెడతారు, దానికోసం క్వాలిటీ వస్తుంది అనేది. అది కూడా కరెక్ట్ గా, అది కూడా కొంతవరకు కరెక్ట్. మెయిన్ మార్కెటింగ్ దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ఇప్పుడు పుష్ప 2 మార్కెటింగ్ చేయకపోతే అది వీకౌట్లు వచ్చేదాండి. మార్కెటింగ్ దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తారు. కల్కి అంతే కదా, అంటే నువ్వు సినిమా ఎడ్యుకేషన్ కోసమా ఎంటర్టైన్మెంట్ అనేది కాకుండా మార్కెట్ ని స్టడీ చేయడం, ఏ కైండ్ ఆఫ్ సినిమాల్ని. హాలీవుడ్ కూడా అంతే అండి, హాలీవుడ్ సమ్మర్ ఫిల్మ్స్ అంటారు. సమ్మర్ ఫిల్మ్స్ అంతా కూడా ఈ స్టడీనే ఉంటది. రాజమౌళి అదే చేశాడు. ఆస్కార్ లో ఎలాంటి సినిమాలు ఆడుతున్నాయి మొత్తం ఆయన హిస్టారిక్ డేటా తీసుకొని దానికి ఒక టీమును పెట్టి స్టడీ చేసి ఏ థీమ్స్ లో మనకు ఆస్కార్లు వస్తాయి అవన్నీ స్టడీ చేసి చేశాడు. దీంట్లో సైన్స్ అండ్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్, సైన్స్ అండ్ ఆర్ట్ అనేది ఉంటదండి ప్రతి సినిమాలో. సో సైంటిఫిక్ గా దీన్ని స్టడీ చేస్తాం, ఎందుకంటే ఇది బోత్ ఎడ్యుకేషన్ అండ్ ప్రోడక్ట్ కూడా. సినిమా అనేది ఆడియన్స్, కన్జ్యూమర్స్. సో కన్జ్యూమర్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఏ సినిమాను చూస్తారనేది ఉంటది. దాన్ని బేస్ చేసుకొని చేయడం ఒకటి. కన్జ్యూమర్స్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాళ్ళ మైండ్స్ ని మనం ఎట్లా మౌల్డ్ చేయాలి అనేది మార్కెటింగ్ టెక్నిక్. దాన్ని ఫాలో అవ్వాలి. అది చేయాలంటే ఈ హంగులంతా ఉండాలి. చిన్న సినిమా తీసేసి నువ్వు మార్కెటింగ్ చేయలేవు, ఎంత చేసినా కూడా సరిపోదు. అందుకని రాజమౌళి స్క్రిప్ట్ దగ్గర నుంచి దాన్ని మొత్తం ప్లానింగ్ దగ్గర నుంచి ఆయన చేసుకొని చేశాడు. అందుకనే రాజమౌళి సినిమాలే 2 సినిమాలు 8లో 2 ఆయనవే ఉండడానికి కారణం వచ్చి అదే ఆయన పైనీర్ గా కూడా ఉన్నాడు. అదే. థ్యాంక్ యూ.